భారతదేశంలోనే కాదు ఇప్పుడు అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ గా మారిన పేరు లారెన్స్ బిష్నోయ్. ఇండియాలో జైల్లో కూర్చొని ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ నడిపిస్తున్న ఈ గ్యాంగ్కు అమెరికా గూఢచార సంస్థ FBI ఊహించని షాక్ ఇచ్చింది. బిష్నోయ్ గ్యాంగ్తో పాటు భగ్వాన్పురియా దండా ముఠాలకు చెందిన ఏకంగా 24 మంది అంతర్జాతీయ క్రిమినల్స్ ను అమెరికా పోలీసులు రీసెంట్ గా అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టుల వెనుక హాలీవుడ్ సినిమాను తలపించే రేంజ్ లో ఒక మైండ్ బ్లోయింగ్ అండర్ కవర్ ఆపరేషన్ నడిచింది. దాని పేరే ఆపరేషన్ హార్డ్ బాల్. అసలు బిష్నోయ్ గ్యాంగ్ ట్రాప్ లో ఎలా పడింది? ఒక నకిలీ డ్రగ్ లోడ్ FBI ఏజెంట్ల సీక్రెట్ ప్లాన్స్ ఈ సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూర్చాయో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ కథ 2023లో మొదలైంది. కెనడా వేదికగా అమెరికా, మెక్సికో దేశాలకు 100 కిలోల కొకైన్ డ్రగ్స్ సప్లై చేసే రవీందర్ సింగ్ దండా అనే పెద్ద డ్రగ్ ట్రాఫికర్పై అమెరికా నిఘా వర్గాలు కన్నువేశాయి. ఈ క్రమంలోనే ఒక రహస్య ఏజెంట్ దండాను సంప్రదించాడు. తానే డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్ అని నమ్మబలికాడు. ఆ ఏజెంట్ను నిజమైన క్రిమినల్ అనుకుని నమ్మేసిన దండా లాస్ ఏంజల్స్లో కొకైన్ డెలివరీ చేయాల్సిందిగా కోరాడు. అలా వరుసగా డ్రగ్స్ లోడ్స్ మారుస్తూ FBI ఏజెంట్లను కలవడం ప్రారంభించాడు. చివరికి తగిన సాక్ష్యాలతో కెనడా పోలీసులు దండాను అరెస్టు చేసేలా అమెరికా పక్కా స్కెచ్ వేసింది. దండా నెట్వర్క్ ను గుప్పిట్లోకి తెచ్చుకున్న అదే అండర్ కవర్ ఏజెంట్ పంజాబ్ కేంద్రంగా నడిచే మోస్ట్ డేంజరస్ భగ్వాన్పురియా గ్యాంగులోకి కూడా చొరబడ్డాడు. మొదట $45,000 కొకైన్ కొని వాళ్లకు నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే 2025లో కాలిఫోర్నియా పార్కింగ్ లాట్లో ఏకంగా AK-47 తుపాకులు, గ్రెనేడ్లు, పిస్తోళ్లను ఆ గ్యాంగ్ నుంచి ఈ సీక్రెట్ ఏజెంట్ కొనుగోలు చేశాడు. ఇదంతా అమెరికా రికార్డుల్లో సాక్ష్యాలుగా మారుతోందని ఆ ముఠా ఊహించలేకపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి కెనడాకు 20 కిలోల కొకైన్ పంపాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. అయితే పోలీసులు దాన్ని ఒక నకిలీ డ్రగ్ లోడ్తో రీప్లేస్ చేసి ఆ సరుకును సీజ్ చేశారు. దాంతో గ్యాంగ్ సభ్యులకు అనుమానం వచ్చి ఏజెంట్కు వార్నింగ్ మెసేజ్లు పంపారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక అసలు సిసలైన ట్విస్ట్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్తో నడిచింది. ఈ గ్యాంగ్కు చెందిన సుఖరాజ్ సింగ్ కాంగ్ అనే కీలక సభ్యుడు తమకు రావాల్సిన ఒక పాత అప్పు వసూలు చేయడానికి అదే అండర్ కవర్ ఏజెంట్ సహాయం కోరాడు. అప్పు ఎగరామం పెట్టిన వ్యక్తిని బెదిరించి $2 లక్షల వసూలు చేసి పెడితే $16,000 కమిషన్ ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. ఇక్కడే FBI మరో మాస్టర్ మైండ్ గేమ్ ఆడింది. ఆ అప్పు బాకీ ఉన్న వ్యక్తి స్థానంలో ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగాడు. బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులు ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాం అంటూ విపరీతంగా బెదిరింపులకు దిగారు. తాము బెదిరిస్తోంది సాదాసీదా వ్యక్తిని కాదు, సాక్షాత్తు అమెరికా పోలీస్ ఆఫీసర్ని అనే విషయం తెలియక ఆడియో రికార్డింగ్లతో సహా తిరుగులేని సాక్ష్యాలను వాళ్లకు వాళ్లే FBIకి అందించారు. ఇలా 3 ఏళ్ల పాటు చాలా ఓపికగా వలపనిన అమెరికా, DOJ మరియు FBI జూన్ చివరి వారంలో గ్రాండ్ జ్యూరీల ముందు ఈ సాక్ష్యాలన్నీ ప్రవేశపెట్టి అరెస్టు వారెంట్లు సాధించాయి. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఆపరేషన్ హార్డ్ బాల్ ఫోర్స్ అమెరికా, కెనడాలో ఒకేసారి దాడులు చేసి బిష్నోయ్, భగ్వాన్పురియా నెట్వర్క్లకు చెందిన 24 మందిని ఊచకోత కోసినట్లు అరెస్టు చేసింది.